సో రాజమౌళి ఇంత పెద్ద పర్ఫెక్షనిస్ట్ కదా, బట్ రాజమౌళి కూడా ఈ మూవీలో ఒక మిస్టేక్ చేశాడు. ఆ మిస్టేక్ చూశాక అరే రాజమౌళి ఇలాంటి మిస్టేక్ ఎలా చేశాడు, అసలు రాజమౌళి చూసుకోడా అని మీకే డౌట్ వస్తుంది. సో ఆ మిస్టేక్ ఏంటో చూద్దాం. అండ్ అలాగే లాస్ట్లో నేను మీకు ఒక ట్రిక్ చెప్పబోతున్నాను రాజమౌళి వాడింది. అది ఎవరు కూడా నోటీస్ చేయలేదు, బట్ ఆ హిడెన్ కెమెరా ట్రిక్ వల్ల మనం సబ్జెక్ట్కి చాలా కనెక్ట్ అయి ఉంటాం. సో రాజమౌళి వాడిన ఆ ట్రిక్ ఏంటి, ఆ ట్రిక్ వల్ల మనం ఎందుకు అంతలా ఆ మూవీకి కనెక్ట్ అయ్యాం అది కూడా చూద్దాం. సో వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఇంటర్వెల్ ఫైట్ గుర్తుందా? ఇంటర్వెల్ ఫైట్ మనకు ఎలా అనిపిస్తుంది అంటే సింగిల్ షాట్ లో మొత్తం షూట్ చేశారు అన్నట్టు అనిపిస్తుంది. బట్ రియాలిటీ ఏంటంటే ఈ ఇంటర్వెల్ ఫైట్ కోసం రాజమౌళి అండ్ ఈ టీమ్ 65 నైట్స్ కష్టపడ్డారు. అండ్ మనం ఇక్కడ ఏమనుకుంటామంటే ఇదంతా కంటిన్యూస్ గా జరుగుతుంది అని అనుకుంటాం. అయితే ఇదంతా కంటిన్యూస్ గా జరగలేదు. 65 నైట్స్ గ్యాప్ లో ఆ ఇంటర్వెల్ ఫైట్ మొత్తం వచ్చింది. అంతలా కష్టపడితే గానీ మనకు ఆ రేంజ్ లో అవుట్పుట్ రాలేదు. ఎన్టీఆర్ ని రామ్ చరణ్ ని చూస్తే నార్మల్ గా ఫైట్ చేసినట్టు అనిపించదు, స్లో మోషన్ ప్లస్ సడన్ ఫాస్ట్ కట్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ యానిమల్ తో ఫైట్ చేసే సీన్. ఇంకొక ట్రిక్ ఏంటంటే లో యాంగిల్ షాట్, హీరోని కింద నుండి షూట్ చేస్తే మనకు ఫీల్ వేరే లెవెల్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ RRR లో అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ ఎలివేషన్ షాట్ కెమెరా కింద నుండి ఉంటుంది అండ్ రిజల్ట్ మీకు తెలిసిందేగా. నెక్స్ట్ షాకింగ్ ట్రూత్ ఏంటంటే మీరు చూస్తున్న చాలా సీన్స్ రియల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్, యానిమల్స్ అండ్ హ్యూజ్ క్రౌడ్, ఇవన్నీ కూడా మిక్స్ ఆఫ్ CGI ప్లస్ రియల్ ఎలిమెంట్స్. అయితే ఇక్కడ ఎక్కడా కూడా మనకు CGI అని అనిపించదు అండ్ CGI కనిపించదు. ఇదంతా రాజమౌళి గారు పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశారు అని అనుకుంటున్నారా? ఒక్క షాట్ లో మాత్రం రాజమౌళి గారు దొరికిపోయారు. ఈ సీన్ లో మనం గమనిస్తే గ్రీన్ స్క్రీన్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఇది రాజమౌళి గారు ఎలా చూసుకుంటా వదిలేశారో మనకైతే తెలియదు. ఇదే రాజమౌళి చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. అయితే ఇక్కడ RRR మూవీలో మీ ఫీలింగ్స్ ఎలా డిసైడ్ అవుతున్నాయో తెలుసా? ఆ కెమెరా మూమెంట్ ద్వారా. ఫార్వర్డ్ మూవ్ అయితే మనకు హైప్ వస్తుంది, స్లో జూమ్ చేస్తే టెన్షన్ వస్తుంది, షేక్స్ చేస్తే మనకు కొంచెం గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ ఫైట్ సీన్ లో అబ్జర్వ్ చేస్తే కెమెరా ఎక్కడ కూడా స్టాప్ అవ్వదు, కంటిన్యూస్ గా మూమెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఎంతైనా రాజమౌళియే కదా. ఇప్పుడు రాజమౌళి వాడిన ఒక హిడెన్ ట్రిక్ ఏంటో నేను చెప్పబోతున్నాను. ఇక్కడ రాజమౌళి వాడిన ఆ హిడెన్ ట్రిక్ వల్ల మనం మూవీకి కనెక్ట్ అయ్యే ఉంటాం, ఎక్కడా కూడా డిస్కనెక్ట్ అవ్వము. ఇక్కడ రాజమౌళి వాడిన ఈ ఒక్క ట్రిక్ వల్ల మనం ఎంటైర్ మూవీ చాలా హ్యాపీగా చూసేస్తాం. రాజమౌళి వాడిన ఈ హిడెన్ ట్రిక్ వల్ల మనం ఎక్కడా కూడా సినిమాకి డిస్కనెక్ట్ అవ్వము. రాజమౌళి వాడిన ఆ హిడెన్ సీన్ ఏంటంటే RRR లో చాలా సీన్స్ లో హీరో సెంటర్ లో ఉంటాడు, అంటే రామ్ చరణ్ అయినా లేకపోతే ఎన్టీఆర్ అయినా సైడ్ లో ఎప్పుడు కూడా ఉండడు. ఎందుకంటే సబ్జెక్ట్ ఎప్పుడైనా సెంటర్ లో ఉండాలి అని రాజమౌళి బిలీవ్ చేస్తాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక షార్ట్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ ఇంటర్ ఫైట్ చూస్తే అక్కడ చాలా మంది ఉంటారు, కానీ రామ్ చరణ్ ఎక్కడ ఉన్నాడో మనం ఎత్తుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే రామ్ చరణ్ మిడిల్ లోనే ఉంటాడు. ఇక్కడ సబ్జెక్ట్ ని మిడిల్ లో పెట్టడం వల్ల మనం ఎక్కడా కూడా మూవీకి డిస్కనెక్ట్ అవ్వము. బట్ రాజమౌళి వాడిన ఈ ట్రిక్ నే, అంటే ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ మిడిల్ లో ఉండాలి అనే ట్రిక్ నే చాలా మంది గొప్ప డైరెక్టర్లు ఈ ట్రిక్ ని వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ రెడ్డి వంగ, అనిల్ రావిపూడి, సుకుమార్, పూరి జగన్నాథ్, ఇంకా చాలా మంది. అండ్ పూరి జగన్నాథ్ గారి గురించి చెప్పాలంటే నాకు పూరి జగన్నాథ్ గారు అంటే చాలా ఇష్టం. బట్ పూరి జగన్నాథ్ గారి గురించి మాట్లాడే వీడియో ఇంకొకటి వస్తుందని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీద ఒక 50 lakhs అయితే కంప్లీట్ చేయండి అండ్ కొంచెం హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల నాకు కూడా చాలా బూస్టింగ్గా ఉంటుంది. ఎక్కువ లైక్స్ కూడా వద్దు, జస్ట్ 50 lakhs కావాలి నాకు అంతే. ఓన్లీ ఒక 50 lakhs కంప్లీట్ చేసేసేయండి. అండ్ 50 lakhs కంప్లీట్ చేసేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను. అండ్ ఎండలు దంచి కొడుతున్నాయి, మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి అండ్ ఎక్కువ వాటర్ తాగండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.